వెంకటరెడ్డి గారు, రానున్న 3 నెలలకు కూడా కలుపుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 6వ తారీఖున, 3వ తారీఖున, 2వ తారీఖున మంగళవారాలు అన్ని మంగళవారాలే కర్చీఫ్ వేసి పెట్టుకున్నది 17,500 కోట్ల రూపాయలకు కర్చీఫ్ వేసి పెట్టారట చంద్రబాబు నాయుడు గారు. ఆర్బీఐ చెబుతున్న మాట సార్, నేను చెబుతున్న మాట కాదు. అసలు ఇంత అప్పు ఎందుకు చేయాల్సి వస్తోంది? ఈ తెచ్చిన డబ్బంతా ఎటుపోతోంది? ఈ స్థాయిలో అప్పులు దొరకవు, పుట్టట్లేదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయిలో అప్పులు తీసుకొస్తున్నారంటే అది ఆయన ఘనతగా చెప్పుకోవచ్చా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లానే రామ్నాథ్ అన్నకి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. దానికంటే ముందు మీరు ఒక మాట చెప్పాలి. మీరు నిన్నటి నుంచి ఏవో పోస్టర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ పోస్టర్ల గురించి చెప్పండి. ఏంటి ఆ పోస్టర్లు మిస్సింగ్ అవి ఇవి పెట్టారు? అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి ఇద్దరు కనపట్టలేదు కాబట్టి సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నానని నేను కూడా ఒక రాష్ట్ర పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్గా, ఇప్పుడు 4,000 కోట్లు అప్పు చేసిన రోజే చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళిపోయాడని మనకు వచ్చినటువంటి వార్త. ఇట్లా 4,000 కోట్లు అప్పెట్టి వచ్చింది, ఆయన అట్లా వెళ్ళిపోయాడు స్పెషల్ ఫ్లైట్లో. అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ ఉన్న వదిలేసి నారా లోకేష్ అట్లా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిన బాధ్యత, మన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు సమాచారం తెలుసుకోవాల్సినటువంటి కనీస బాధ్యత రాష్ట్ర పౌరుడిగా, ఓటర్గా మా మీద ఉంటుంది కదా. అర్జెంటైన్ సార్ వస్తారు. పోలవరానికి 5వ తారీఖున వెళ్తారంట, వెలిగొండకి 7వ తారీఖున వెళ్తారట. అంటే ఈలోపు ముఖ్యమంత్రి గారికి భద్రత, ఆయన ఏ దేశంలో ఉన్నాడో ఏంటో, అక్కడ మరి ఇంత సెక్యూరిటీ ఉండదు కదా. మరి అట్లానే విద్యాశాఖ మంత్రి ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ పిల్లలకి ఇవ్వలేదు, ఆయన అక్కడ ఎక్కడికో ఉన్నాడు. మరి ఇవన్నీ ఖచ్చితంగా అడుగుతాం కదా. సో అందుకనే కనపడట్లేదు, ఆచూకీ తెలపమని అడుగుతా ఉన్నాం. డీజీపీ గారు ఒకవేళ ఏమన్నా లైన్లో ఉంటే డీజీపీ గారు చెప్పండి. ఒకవేళ డీజీపీ గారికి కూడా సమాధానం లేకపోతే కేంద్ర హోంశాఖను అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు, సమాచారం కావాలి. సరే, రెండో పాయింట్ వచ్చేటప్పటికి మీరేంది ఇందాక ఇప్పుడు అప్పులు చేశారంటున్నారు అంటే మీకు తెలియదా? అది రుణ సమీకరణ. అప్పులు చేశారని చెప్పాను సార్. అది రుణ సమీకరణ లేదా రుణ సేకరణ, లేకపోతే రుణం తీసుకోనున్న ప్రభుత్వం. అది రుణం సమీకరణ అండి. రుణం అంటే తెలియదు కదా ప్రజలకి. అందుకే వాళ్ళ లాంగ్వేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 1000 కోట్లు అప్పు చేసింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పయింది. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆర్బీఐ దగ్గర చేయి చాచి 1000 కోట్లు అడుక్కుంటుంది. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయింది, ఇవాళ బొంద దేశం అయిందని రాశారు కదా. ఇప్పుడు మంగళవారం ఈ మంగళవారం ప్రభుత్వం అప్పులు చేస్తున్నప్పుడు మన దాన్ని అప్పులని జనాలకు తెలియకూడదు కదా. అదేమో 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాస్తే ఈనాడులో ఫస్ట్ పేజీలో వేసేవాళ్ళు, అప్పుల కుప్ప, జగన్ గారు అప్పులు బోరవుతున్నట్టు, అసలు రాష్ట్రం సంకనాగిపోయినట్టు రాసేవాళ్ళు కదా. ఇప్పుడు మరి 4,000 కోట్ల అప్పు మంగళవారం రాస్తే వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టుగా, ఆయన సైకిల్ దొక్కి మరీ వెళ్ళి ఆర్బీఐ దగ్గరికి రన్నింగ్ రేసులో అన్ని రాష్ట్రాల కంటే ముందెళ్ళి ఈయన తెచ్చుకున్నట్టుగా, ఈ నెల 30న 4,000 కోట్ల రుణ సమీకరణ. రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రుణం సమీకరించనుంది, అయిపోయింది, సమీకరించేసింది. ఇది మొన్న 30 డిసెంబర్. ఈ నెల 30న రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని, వేలం అంటే తెలుసు కదా మీకు, మొత్తం కాంపిటీషన్ అనమాట. ఒకసారి జూమ్, కాంపిటీషన్లో పాల్గొని మొత్తం సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం రుణంగా స్వీకరించనుంది, పైన సమీకరించనుంది. ఇక్కడేమో తీసుకుంటున్నారు. అది కూడా ఇది 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 17 ఏళ్ళలో కాలపరిమితితో తిరిగి చెల్లించేలా. ఎంత వడ్డీకి రుణం లభిస్తుంది అనేది ఇప్పుడేం తెలియదు, తర్వాత తెలుస్తుంది. ఇది మొన్న మంగళవారం. రేపు మంగళవారం తీసుకోబోయే దాంట్లో 6,500 కోట్లు. మళ్ళీ జూమ్ చేయండి అన్న, ఇది ఈరోజు పత్రిక లాస్ట్ పేజీలో వేశారు. 6,500 కోట్ల రుణం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. అంటే వాళ్ళు అడుగుతున్నారు ఆర్బీఐలో తీసుకుంటారా లేదా అని ఎంటబడుతుంది చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉండి మరి ఓకే చేసి చెప్పినట్టుగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,500 కోట్ల రుణం తీసుకోబోతుంది. వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే మళ్ళీ సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకోనుంది. వర్తమానం పంపింది, ఏనండి సార్, పైన తీసుకోనుంది, వర్తమానం పంపింది, తిరిగి చెల్లించేలాగా రుణం తీసుకోనుంది, సమీకరిస్తుంది. ఇది భాష. 6,500 కోట్లకి ఎందుకు ఈ పత్రిక ఈ భాష గురించి చెప్పానంటే, ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం శాశ్వత సేనే ఆ 2 దినపత్రికలు, ఆ రాజకీయ పార్టీలతో పాటు ఆ 2 దినపత్రికలు. కాబట్టి వీళ్ళు ఒక ఉగ్రవాద సంస్థలుగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని వీళ్ళు ఏదైతే మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వార్త అంటే 6,500 కోట్ల రూపాయలు మంగళవారం ఒక మంగళవారం 4,000 కోట్లు, ఇంకో మంగళవారం 6,500 కోట్లు, ఇంకో మంగళవారం 5,000 కోట్లు అప్పు తీసుకుంటే రుణ సమీకరణ అని రాస్తారు మీ లాంగ్వేజ్లో. అంటే ఇది అప్పులని జనాలకు తెలియకూడదు. అంటే ఎలా కవర్ చేస్తున్నారో చూడండి.
నాకు తెలిసి భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు ఏంటంటే అంటే పశ్చిమ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాలు కూడా నేను తప్పు చేసి ఉండదు సార్. ఎందుకంటే 18 నెలల కాలంలో 2,93,000 కోట్ల అప్పు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో చేసి ఉండరు, ఏ ప్రభుత్వం కూడా. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయాలి. మళ్ళీ చెబుతున్నాం, ప్రతిసారి మోసపోవటం ప్రజలకు అలవాటు అయితే ప్రతిసారి రెట్టింపుగా మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయింది మేనిఫెస్టో రూపంలో. ఎందుకంటున్నాను అంటే ఇది 99 మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు 99, అది కూడా పట్టుకొచ్చారు. ఇది 99. మళ్ళీ ఈనాడు అప్పుడు రాజశేఖర్ గారు అసెంబ్లీలో చెప్తా ఉంటాడు, ఈనాడులో తెలుగుదేశం మేనిఫెస్టో బ్యానర్ ఐటమ్ రాకుండా ఎట్టుంటది, మనం ఆలోచించాలి కదా అని. సో అది 1 కోటి మందికి ఉపాధి, 1 కోటి మందికి అంటే 1 కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చంద్రబాబు నాయుడు గారు 99 మేనిఫెస్టో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా, అక్కడ 1 కోటి మందికి ఉపాధి, 5 ఏళ్లలో 35 లక్షల ఇల్లు. ఇది 99 మేనిఫెస్టో. తర్వాత మీరు చూస్తే 2014లో అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ బాక్స్ చేయండి అన్న అన్ని మేనిఫెస్టోలు చంద్రబాబు నాయుడు గారు కామన్గా ఉంటారు, పక్కన ఉన్న మనుషులే మారుతూ ఉంటారు. ఈసారి 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో క్లియర్గా చూడండి. ఆ మేనిఫెస్టోలో మనందరికీ తెలుసు, రైతు రుణమాఫీ చేస్తా, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ప్రతి జిల్లాని సింగపూర్ చేస్తా, మలేషియా చేస్తా, అవన్నీ చెప్పొచ్చాడు. అదే ఒక్కడ చేసింది లేదు కదా, నిరుద్యోగ వృత్తి ఇస్తా, ఇవన్నీ చెప్పాడు కదా, అది ఎత్తుకుపోయింది. మళ్ళీ కొత్తగా మోసం చేయాలి. ఇందాక రామనాథ్ అన్న చెప్పినట్టు కొత్త ఓటర్లు వస్తారు కదా, అలాగే తెలియదుగా ఈ 99 ఏముంది, ఇంటర్నెట్లో తీసేస్తారు కదా, ఈ ఇంటర్నెట్లో లేవు. ఇప్పుడు అంటే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నెట్లో తీసేస్తారు, డౌన్లోడ్ చేసి జాగ్రత్తగా పెట్టింది కాబట్టి తీసేలేకపోతున్నారు. 2024 మేనిఫెస్టోలో పక్కన ఇంకొక ఆయన కూడా యాడ్ అయ్యి ఇద్దరు కలిసి మోసం చేశారు. ఒక ఆయన చంద్రబాబు నాయుడు అయితే ఇంకొక అతను పవన్ కళ్యాణ్, ఇద్దరు కలిసి బాండ్లు ఇచ్చారు. మామూలుగా అయితే మనం ఒకసారి చెప్తే వాళ్ళు నమ్మట్లేదు అనుకోండి, ఏం చేస్తారు, ఇంకా మోసం చేయడానికి నీకు 10 రూపాయల వడ్డీకి ఇస్తా, నీకు లేకపోతే 20 రూపాయల వడ్డీ ఇస్తా, నువ్వు డబ్బులు ఇవ్వని అడుగుతారు. ఆ టైపులో మోసం చేయడానికి చూడండి, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రాసిచ్చినటువంటి బాండ్. ఎవడైనా అసలు బాండ్లు రాసిచ్చారు, ఏది వీళ్ళు నమ్మటలేదని. ఆ మ్యాటర్ చదివితే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఒక ఆయనేమో ప్రతిజ్ఞ చేసిన ఆయన మాదాపూర్లో ఉన్నాడు, ఒక ఆయనేమో ప్రతిజ్ఞ చేసిన ఆయన మాదాపూర్లో ఉన్నాడు, ఇంకొక ఆయన ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. సో వీళ్ళిద్దరూ సమిష్టిగా రాసి ఏడాదికి అందే మొత్తం సహాయం ఒక కుటుంబానికి 1,04,000, అంటే 5 ఏళ్లకు అందించే మొత్తం సహాయం 5,20,000. ఎప్పటి నుంచి వస్తాయి మీకు డబ్బులు అంటే జూన్ 2024 నుంచి వస్తాయి. ఇప్పుడు జనవరి 2026 వచ్చింది. ఇప్పటి వరకు మీరు దీంట్లో ఏమి ఇచ్చారు? సింపుల్గా ఒకటే మీరు చెప్పాలంటే, ముందా మీరు మేనిఫెస్టో చేశారు కదా, అవును, ఆ మేనిఫెస్టోలో మీరు ఏంటంటే 1,000 కోట్లు ఎంతెంత మందికి మోసం చేశారని వేశారు. సింపుల్గా మనం దాన్ని బ్రీఫ్గా చెప్పాలంటే ఈ సూపర్ 6 అనేది 6 పథకాల రూపంలో ఉన్నటువంటిది. 1 నీకు 15 నీకు 15 పథకం, 2 నీకు 18 నీకు 18 పథకం, 3 నీకు 20 నీకు 20 పథకం, 4 నీకు 36 నీకు 36 పథకం, 5 నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 6 ప్రతి మహిళకి నీకు ఉచిత బస్సు ప్రయాణం నీకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ 6లో చూస్తే మొట్టమొదటి ఏడాది ఆ 15,000 స్కీమ్లో అది అమ్మఒడి పేరు మార్చారు. సరే, మీకు పక్కన పేర్లు మార్చడం అన్న అలవాటే, క్రెడిట్ కొట్టేయండి, దాంట్లో ఏం కాదట్లా. మొట్టమొదటి ఏడాది 15,000 ప్లేస్లో గుండు 0, ఒక్కలకు కూడా ₹1 వచ్చింది లేదు. రెండో ఏడాది 15,000 ప్లేస్లో 13,000, 8,000, 7,000, 5,000, అది కూడా 20 లక్షల మంది కోత. రెండోది నీకు 18,000 పథకం. ఈ పథకం ఇంప్లిమెంట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలన్నాడు. పోలీసులు దెన్ తినడానికి వచ్చారా అన్న మంత్రి అచ్చెన్నాయుడు గారు, ఆడబిడ్డని ఇది అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాలి అన్నాడు. ఏం మరి మీకు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు మీకేం తెలియలేదా, లేదా సోయలేదా, లేదంటే ఏమన్నా మత్తులో ఉండి ఇచ్చారా, మోసం చేయడానికి ఇచ్చారా ప్రజల్ని? మరి నీకు 18,000 పథకంలో అంటే నెలకు ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇవ్వాలంటే సంవత్సరానికి 18,000. మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది 2 గుండు 0, 3 నీకు 20,000 ఏదైతే రైతు భరోసా, మొట్టమొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది ఇప్పుడు 10,000 ఇచ్చారు, అది కూడా ఇంకో 4,000 ఇస్తారంట, అది కోత 7 లక్షల మందికి. 4 నీకు 36,000 నిరుద్యోగ వృత్తి, మొట్టమొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది 2 గుండు 0. నెక్స్ట్ వచ్చేటప్పటికి 5 నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. 1,59,20,000 మంది ఉంటే వీళ్ళు 70 లక్షలు 80 లక్షల మందికి అది కూడా మొట్టమొదటి ఏడాది 1 సిలిండరు, ఏదో అది కూడా డబ్బులు చెల్లిస్తే ఇంకా డబ్బులు రానాలు ఉన్నారు వెనక్కి. ఈ స్కీము అతకపోయింది. రెండోది ఆరోది వచ్చేటప్పుడు ఉచిత బస్సు. మీరు అన్నట్టు 16 రకాల బస్సుల్లో ఉంటే 5 రకాల సర్వీసులు ఇస్తున్నాం.
అది కూడా చంద్రబాబు నాయుడు గారు స్టీరింగ్ ఇట్టా తిప్పుతానని తిరుమల వెళ్తే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం లేదా, కింద డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి. ఆయన అన్నాడు ఏ గుడికి వెళ్ళినా మొత్తం తిరిగి రండి, మొత్తం నేనే స్టీరింగ్ తిప్పుకొని వెళ్తా అన్నాడు కదా. ఇప్పుడు ఒక జిల్లాలో ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే ఉచిత బస్సు ప్రయాణం ఉండదు, 3-4 బస్సులు మారెళ్ళాలి. రెండోది ఈయనతో పాటు ఆయన ఉన్నాడు కదా సినిమా యాక్టర్, ఆయన ఏమన్నాడు, షణ్ముఖ వ్యూహం ఇది మామూలు మేనిఫెస్టో కాదు, ఏదైతే షణ్ముఖ వ్యూహం కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం ఈ ప్రజా మేనిఫెస్టోలో. ఆయన కూడా పట్టుకుని ఏం చెప్పాడు, ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి సంవత్సరానికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇస్తా అన్నాడు. 175 నియోజకవర్గాల్లో ఒక్కరికి కూడా మొట్టమొదటి ఏడాది ఇచ్చింది లేదు, రెండో ఏడాది ఇచ్చింది లేదు. అంటే సూపర్ 6 అయిందా, ఇది సూపర్ చీటింగ్ అయిందా మీరు చెప్పండి. నేను నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోను పెడతాను, ఆయన ఏం చేయలేదని చెప్తారా మీరు? అదే అంశం పైన డిబేట్ పెడతా. డెఫినెట్లీ ఆయన కాదు, ఈ మోసం చేసిన ప్రతి ఒక్కరి గురించి చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఒక్కరు కూడా మీరు ఎందుకు ఇవ్వాలి? సో సూపర్ 6 ఈ రోజు సూపర్ చీటింగ్ అయింది. చంద్రబాబు వల్ల చీటింగ్ బాబు అయ్యాడు. మిమ్మల్ని ఏమన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి వినిపిస్తాను, విన్న తర్వాత రియాక్ట్ అవ్వండి. మీరు చేస్తున్నటువంటి అప్పులు ఏ రకంగా ఉన్నాయి అని గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఏం మాట్లాడారనేది ఒకసారి వింటే, అంటే ఈ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అది అప్లికబుల్ అవుతుందా లేదని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఒకసారి ప్లే చేయండి. అందరికి నమ్మకం పోయింది ఈ సైకో మీద, ఎవడో అప్పిచ్చేవాడు కూడా లేడు. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు మన మీద అప్పు చేశాడు. ఎక్కడికి పోయింది తమ్ముడు? ఎక్కడ రోడ్డు వేశాడా, బిల్డింగ్ కట్టాడా, కాలువలు తవ్వాడా, ప్రాజెక్టులు కట్టాడా? ఎక్కడికి పోయింది? అది అసమర్థ పాలన, చేతగాని దద్దమ్మ పాలన. ఇది సంపద సృష్టించిన తెలివిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సైకో. దోపిడీ తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సైకో. దోపిడీ చేయడం, దాచుకోవడం. మీరు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి అసలు యాక్చువల్ ప్రస్తావించకూడదు అనుకున్నా. ఇప్పుడు ఎవరు చేటరు, ఎవరు లేదంటే ఆ రాష్ట్రాన్ని మోసం చేసిన వాళ్ళు, ఇప్పుడు నువ్వు చెప్పిందే ఫస్ట్ తప్పుడు అబద్ధాలు. 10 లక్షల కోట్ల అప్పు మేము చేయాల. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పు కేవలం 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే. పాయింట్ నెంబర్ 1. దాంట్లో 1,97,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వారసత్వంగా వచ్చిన అప్పులకి అసలు కం వడ్డీ 1,97,000 కోట్లు 5 సంవత్సరాల్లో కట్టాం. 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు ₹1 అవినీతి లేకుండా ఇచ్చాం. ఏదైతే 1,75,000 కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఇచ్చాం. ఏదైతే గ్రామాన రైతు భరోసా కేంద్రాలు 10,000, సచివాలయాలు 15,000, హెల్త్ క్లినిక్లు 10,000, డిజిటల్ లైబ్రరీలు 10,000 అనుకుంటే 4,000 ఆల్రెడీ పూర్తయి ఉన్నాయి. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ నిర్మాణాలను స్టార్ట్ చేసి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ మన విజయవాడలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు ఫ్లైఓవర్ దగ్గర నుంచి చూసుకుంటే సంగం బ్యారేజ్ దాకా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు 38,000 స్కూళ్ళు నాడు నేడులో భాగంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు. ఇది ట్రాక్ రికార్డ్. ఎవడు సైకో? ఇప్పుడు నువ్వేం చేసావు? 3 లక్షల కోట్లు అప్పులు చేసావు. నీ 3 లక్షల కోట్లు అప్పులు చేసి కనీసం 3 స్కూళ్ళు బాగు చేసావా నీ జీవితంలో? నీ కుప్పలోనే ఉన్న స్కూల్ బాగు చేయండి ఉంటే దాన్నన్నా మీరు బాగు చేశారా? అడుగుతున్నాను సార్. ఎవరు సైకో ఇష్టం నోటికి ఏది వస్తే అది. వయసుకు గౌరవిస్తామంటే ఇంకా చెలరేగిపోయి వాళ్ళు. కానీ ఇప్పుడు ఎవడ సైకోనో, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శనిగ్రహం ఎవడో ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉంది. ఎస్ రామ్నాథ్ గారు, అంటే గట్టిగా ఒక అబద్ధాన్ని కూడా గట్టిగా అరిచి చెప్పాలనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థులు అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇప్పటికి ఒక 25 విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు. మరి దారుణంగా జగన్మోహన్ రెడ్డిని అయితే ఏ అంశాలు విమర్శించారో వాటిలో యూటర్న్ తీసుకొని వాటినే అమలు చేసే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన మేనిఫెస్టోని బీజేపీ వాళ్ళే నమ్మలేదు. ఆ రోజు చూసారు బీజేపీ బీజేపీ వాళ్ళు ఆ మేనిఫెస్టో తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. మేము పట్టుకుంటే దీనికి మేము బాధ్యత వహిస్తాను చూస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఏం చెప్తారో ఆ తర్వాత ఏం చేస్తారో అన్నది బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఆయన కూడా తీసుకోలేదు. ఈరోజు 3 లక్షల కోట్లకు పైగా అప్పు ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాకముందే చేశారు అంటే ఇంకా వీళ్ళు గతంలో ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ తలలు పెట్టుకోవాలి? ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా కొందరు మేధావులంతా, రాష్ట్రం ఏదో అయిపోతుందని. ఏం మాట్లాడతారు? మేధావులు ఎవరు కూడా కనపడట్లేదు. వాళ్ళంతా కూడా మనసులో బాధపడుతూ ఉంటారేమో, కానీ బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఉందేమో.
ఏం గర్వపడుతుంటారు ఈశ్వర్ గారు. చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో మనం కూడా పాత్రధారులుగా పనిచేసి మనం కూడా అంతో ఇంతో పబ్లిక్ ని, కొన్ని లక్షల మంది పబ్లిక్ ని మనము మన ఫేక్ ఇంటర్వ్యూల ద్వారా ప్రభావితం చేయగలిగామని వాళ్ళు గర్వపడుతూ ఉంటారు. ఓకే, మొత్తానికి ఈ ప్రభుత్వంలో వాళ్ళు లబ్ధి కూడా పొందుతారు, అలా మోసగాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా. దాంట్లో అనుమానం ఏం లేదు.